బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడూనైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామీళుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసీతో సాంగత్యముని పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసిదానితోనే భోజనశయానాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు, కులమువాళ్లూ వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజామీళుడు చెండాలపువాడలోని ఒకానొక దాసీదానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులువేసి పట్టుకునే వృత్తితో బతికటే జనాలలో లీనమై మధుమాంస సేవనా లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి కమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామీళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామీళుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభాగాలను అనుభవించసాగాడు. పూర్తి వీడియో కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చెయ్యండి, మిస్ కాకండి.